తోటి సోదరులు సోదరిమణులు అదేవిధంగా నాయకులు. ఎందుకంటే నాయకులను నేను ఎందుకు చేస్తున్నా అంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చూడాలని కోరుకుంటున్న వ్యక్తి మన నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనం తెలంగాణలో సర్పంచ్ ఖాతా ఇప్పినాం, వార్డ్ మెంబర్ ఖాతా ఇప్పినాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఖాతా ఇప్పబోతున్నాం. అదేవిధంగా మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్గా ఖాతా ఇప్పినాం, కౌన్సిలర్గా ఖాతా ఇప్పినాం. నెక్స్ట్ 2028 ఎమ్మెల్యేగా ఖాతా ఇప్పుతున్నాం, రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీగా ఖాతా ఇప్పుతున్నాం. ఇది అన్ని పార్టీలకు చెప్పండి, మన పార్టీ బలంగా ఉంది. మన వెనుక చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆశామాషి వ్యక్తులు కాదు, శక్తివంతులు. ఇప్పుడున్న నాయకుల కంటే 100% నిజాయితీ పరులని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న బట్టేబాజీ రాజకీయాలు చేస్తూ చాలా మంది 10 ఏళ్ళు అయిపోయింది, 9.5 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఉద్యమం ప్రారంభమైంది. ఈ కరీంనగర్ గడ్డ నుంచి. కరీంనగర్ అంటే ఉద్యమాల పోరాట స్ఫూర్తితో ఈ మొత్తం యావత్తు తెలంగాణని కదిలించిన నాయకులని మీరు తయారు చేసిన ఈ యొక్క ప్రాంతం. కాకపోతే నాయకులను తయారు చేసిర్రు, మంత్రులుగా చేసిర్రు, ముఖ్యమంత్రులు అయిపోయారు, కానీ కరీంనగర్లో డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తలేదు. స్మార్ట్ సిటీ ఇంకా అక్కడనే ఉంది, జరుగుతుంది కొంచెం. అదేవిధంగా వేములవాడ టెంపుల్ ఏదైతే ఉందో 2015లో 100 కోట్లు దాని గురించి బడ్జెట్ కేటాయిస్తే ఇప్పటికి కొన్ని పనులు అవుతున్నాయి. మొన్న కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదో చేస్తుంది. నేనేమంటా అంటే మనం మనందరం కలిసి ప్రశ్నించాలి. ఎవరైతే పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారో అక్కడ వెళ్ళి ఆ ఒక్క ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెచ్చి, ఎందుకంటే దాదాపు చాలా మంది కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. అక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. నేను కూడా 2 సార్లు ఫేస్ చేసిన లైన్ అది చిన్నగా ఉంటుంది పోవాలంటే. ఆ చిన్న లైన్లో ఏ రకంగా వెళ్తారు? ఇంతకుముందు ఏం చెప్పింది, గతంలో 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత టీఆర్ఎస్ గా మారిన ప్రభుత్వం ఇక్కడ వేములవాడని ఒక యాదాద్రి టెంపుల్ లాగా చేస్తారని చెప్పింది. చేసిరా మళ్ళీ మీరు ఎందుకు వెనుకపోతారు? మీరు ఈ రాష్ట్రాన్ని సాధించడంలో మీరు ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు. ఎందుకు మీరు ఈ ఒక్క జిల్లా గురించి, ఈ ఒక్క కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న వ్యక్తులు ఎందుకు అడుగుతలేరని నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొండగట్టు అంజన్న స్వామి గురించి మాట్లాడిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 35 కోట్ల 19 లక్షల రూపాయలు ఇచ్చిండు. అక్కడ పనులు ప్రారంభం అవుతున్నాయి, మీకు తెలిసిన విషయమే. దీని విషయం మీద మీరు మాట్లాడాలని, అందరు రాజకీయ నాయకులకు ఈ విషయం తెలియపరచాలని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా బార్డర్లో ఉన్న బాసర టెంపుల్ని కూడా అభివృద్ధి ఇంతవరకు ఎక్కడ కూడా జరుగుతలేదు. ఎప్పుడో కట్టిన జమానాలు కట్టిన ఆ కట్టడాలు అలాగే ఉన్నాయి, ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి టెంపుల్ సిటీగా ఈ కరీంనగర్ని రాబోయే రోజుల్లో చేయాలని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. రేపు నిజంగా మనం కనుక 2028లో 100% ప్రభుత్వంలో మనం లేని ప్రభుత్వం ఉండదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభుత్వంలో మనం ఉంటే మాత్రం ఈ కరీంనగర్ గడ్డ మీద ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్ సిటీగా మనం పేరు నామకరణం చేద్దామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న మన దగ్గర గెలిచిన వాళ్ళు చాలా మంది వేరే పార్టీలల్లో వాళ్ళ సర్పంచ్ అయితే సర్పంచ్ కొడుకు పోటీ చేస్తారు, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కొడుకు పోటీ చేస్తారు, ఎంపీ అయితే ఎంపీ కొడుకు పోటీ చేస్తారు. ఇక్కడ మొన్న గెలిచిన వాళ్ళు, టికెట్లు తీసుకున్న వాళ్ళు, ఒక డ్రైవర్లు, చిన్న షాపులలో పనిచేసే వాళ్ళు, చిన్న అగ్రికల్చర్ చిన్న వ్యవసాయం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా పార్టీలలో మనకు అటువంటి అవకాశాలు ఇవ్వరు. దయచేసి మిగతా పార్టీ వాళ్ళు కూడా చూస్తే ఒకసారి ఆలోచించండి, జనసేన పార్టీలో చేరండి. ఎందుకంటే అక్కడ మీకు అవకాశాలు రావు, జెండా మోపించుకుంటారు, అవతల ఎలగొడతారు. ప్రభుత్వంలో రాగానే మనం కనిపించం. జనసేన మాత్రం ప్రతి ఒక్క కార్యకర్తని కదిలించి వాళ్ళ గురించి బలంగా నిలబడుతుంది. ఎందుకంటే మీరు చూసుకోరు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కార్యకర్తల గురించి ఆలోచించిన వ్యక్తి, ఏకైక పార్టీ అదేదైనా ఉందంటే జనసేన అని నేను బలంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని
కట్టడం జరిగింది, పెట్టడం జరిగింది. దాని డబ్బులు కూడా ఆయన అనేక సార్లు సొంత డబ్బులు ఆ నిధుల నుంచి ఆయన ఇవ్వడం జరిగింది. అది మనందరూ తెలిసిన విషయం. అంటే కార్యకర్తలు కడుపులో పెట్టు చూసుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా 2014 నుంచి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి చేయొద్దండి. మీరు రాబోయే రోజుల్లో ఇంకో సంవత్సరం మనం కష్టపడాలి. ఇంకో సంవత్సరం కష్టపడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు అండగా ఉంటారు. వాళ్ళు రేపు ఎమ్మెల్యేలు ఇదే ప్రాంతం నుంచి అసెంబ్లీలో అడుగు పెడతారు. మీరు బలంగా వాళ్ళని నిలబడాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ రాజశేఖర్ గారు మనకు మొన్న రాజ్ కుమార్ గారు ఎందుకంటే మొన్ననే చేరిండు, కొద్దిగా ఇబ్బంది ఉంది, పేరు కొంచెం ఏదైనా మర్చిపోయినా క్షమించాలి. రాజ్ కుమార్ గారు పార్టీని ముందు తీసుకెళ్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మీరు పోటీ చేస్తే ఈయన సాహసాగారాలు తీసుకోండి, మీరు ముందుకు వెళ్ళండి. ఇంకేదైనా ఉంటే పార్టీ మా దృష్టికి తీసుకురండి. మాతో కూడా ఏదైనా అయిందంటే మేమందరం కలిసి మాతో ఆయనంట సాయం చేస్తామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎందుకంటే చాలా సమయం అయిపోయింది, మీ అందరికి ఆకలి అవుతుంది. మన జాతీయ నాయకులు రామ్ కల్లూరి గారు మాట్లాడాలి. సో అక్కడితో సభ అయిపోతుంది. ఒక్క 10-15 నిమిషాలు మీరు ఓపిక పడితే భోజనాలు ఉన్నాయా? అందరికి భోజనాలు కూడా ఉన్నాయంట. రేపు టెన్షన్ పడుతుంది, భోజనాలు ఉన్నాయి. భోజనాలు చేసుకొని మంచి జాగ్రత్త వెళ్దాం. కాకపోతే పార్టీని బలంగా తీసుకెళ్దాం. ఇప్పుడున్న నాయకుల కంటే మనం 100% బెస్ట్ నాయకులు మనమే, బెస్ట్ కార్యకర్తలు మనమే, బెస్ట్ పార్టీ జనసేన. మిగతా పార్టీల లెక్క కాదు. అంతా అన్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఈ పార్టీలు ప్రభుత్వంలో వచ్చే వరకు అన్ని ఉచిత వాగ్దానాలు చేస్తారు. ఆ తర్వాత మనకు ఎవరు దొరకదు. ఎలక్షన్ అంటే వాళ్ళకు ఒక మజాక్ అయిపోయింది. ఎమ్మెల్యేలు అంటే ఏదో వచ్చేసినాం, పోయినాం, 5 ఏళ్ళు అయిపోయిందా, అయిపోయింది. అట్లా కాదు. ఎమ్మెల్యే అంటే బాధ్యత. 2.5 లక్షల రూపాయలు జీతం ఉంటుంది ఎమ్మెల్యే మనందరి జీతగాడు. మీకు తెలుసా? మర్చిపోతారు. ఎంపీ మీ అందరి జీతగాడు. ఇక్కడ మనం వాళ్ళని ప్రశ్నించాలి. ప్రశ్నించే పరిస్థితి లేదు. జనసేన పార్టీ చెప్తుంది ప్రతి అంశం వాళ్ళ పని ఏముంటుంది. ఎమ్మెల్యేది డైనీస్ జామ్ అయితే ఎమ్మెల్యే ఫోన్ చేయాలి. డిపార్ట్మెంట్ పట్టించుకోకపోతే వాళ్ళకి ఫోన్ చేయాలి. పింఛన్ రాకపోతే ఎంఆర్ఓకి చెప్పాలి. పింఛన్ రాకపోతే ఎమ్మెల్యేకి చెప్పాలి. పింఛన్ ఇవ్వకపోతే ఎంపీకి చెప్పాలి. లెటర్లు వాళ్ళ మీద మీరు ఒత్తిడి తెస్తలేరు. ఒత్తిడి లేకపోతే వాళ్ళు ఇది పక్కకు పెట్టి అరే నువ్వేంద్రాబాయ్ అంటే నేనేంద్రాబాయ్ అని తిట్టుడు పనులలో వాళ్ళు ఉన్నారు. అది కాదు. అసలు ఎమ్మెల్యే, ఎంపీ పని, కార్పొరేటర్ పని ఏంటి? సమస్యల మీద ఆ ప్రభుత్వంతో పని చేయించాలి. ప్రజలకు దగ్గర ఉండాలి. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడు నిరంతరం ప్రజలలో ఉండాలి. అటువంటి పని లేదు. ఇవ్వాలి గెలిచిందంటే ఆయన ఏదో తీసుమారు కాదనుకుంటాడు. మీరు ఓట్లు లేకపోతే గెలుస్తారు ఎవరన్నా? అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఆలోచించి ఓటేసేటప్పుడు కూడా ఎవరు మనకు నిజాయితీగా పనిచేస్తారు, ఎవరు మనకు నిజాయితీగా పనిచేయరు, ఎవరు మనల్ని ఆకర్షిస్తున్నారు, ఎవరు మన గురించి ఆలోచిస్తున్నారని ఆలోచించి రాబోయే రోజుల్లో మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ మీద, గుర్తు మీద వేసి గెలిపించాలి ఎంపీటీసీ, జెడ్పీటీసీలని అని నేను బలంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కరీంనగర్ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.